రామ్కి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. వ్యర్థ రసాయనిక జలాలను తోడించాలి. సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గణేష్ రెడ్డి డిమాండ్. వ్యర్థ రసాయనిక జలాలను విడుదల చేయడం వల్ల భూగర్భ జలాలు నాశనం అవుతున్నాయని, వ్యవసాయం పడడం లేదని, వెంటనే రామ్కి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మెల్లోడు గడ్డ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ మార్గం గుండా ప్రయాణించే ప్రయాణికులు సైతం ముక్కు మూసుకుని ప్రయాణించవలసిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ పీసీబీ అధికారులు తూతూ మంత్రంగా రామ్కి యాజమాన్యానికి నోటీస్ ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య ఈ ప్రాంతాన్ని పరిశీలించారని, తీసుకున్న చర్యలేమిటో అర్థం కాలేదని అన్నారు. రాష్ట్ర స్థాయి అధికారులు రామ్కి యాజమాన్యానికి అడుగులకు మడుగులు ఉన్నారని, ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే కూటమి నేతలు రామ్కి యాజమాన్యానికి అండగా నిలవడం వల్లనే ఈ రకంగా వాయు జల కాలుష్యానికి రామ్కి యాజమాన్యం కారణమవుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాడుతామని గనిశెట్టి హెచ్చరించారు. పరవాడ ఫార్మాసిటీలో మరో ఘోర ఘటనలు అనేటువంటి చోటు చేసుకుంటేనే కాలుష్యం విపరీతంగా పెరుగుతూ ఉంది. ఫార్మాసిటీ నుండి వదులుతున్నటువంటి వ్యర్థ రసాయనిక జలాలు అనేటువంటిది ఈ మొల్లేడు గడ్డలో వెదావిచ్చిగా వదులుతూ ఉన్నారు. గతంలో కూడా ఈ రకంగా వదిలితే మేము దీని మీద ఫిర్యాదు చేస్తాం. సిఐటియు నాయకత్వం ఫిర్యాదు చేయడంతో అప్పుడు అధికార యంత్రాంగం పర్యటించింది. రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య కూడా ఈ ప్రాంతాన్ని పర్యటించి ఈ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా పత్రికల్లో మేము చూస్తాం. ఏదో చర్యలు తీసుకుంటారేమని మేమంతా ఆశపడ్డాం. కానీ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు. ఏ రకంగా చర్యలు తీసుకోకపోగా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. పత్రికా విలేకరుల సమావేశంలో కూడా మేము చర్యలు తీసుకుంటామని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అనేకసార్లు వెల్లడించారు. కానీ వెల్లడించిన దానికి అతిగతి లేనటువంటి పరిస్థితి. అందుకని ఇప్పటికైనా రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ రకంగా పొల్యూషన్కి గురవుతుందో వాటరు, ఈ వ్యర్థ రసాయనిక జలాల వలన భూగర్భ జలాలు నాశనం వేయి. ఈ బర్నింగ్ కానీ పరవాడ ఈ ప్రాంతం అంతా కూడా ప్రజలు మంచి నీరుకి, మంచి నేలకి, మంచి గాలికి మొగ్గమేస్తున్నటువంటి పరిస్థితి. అందుకని దీని మీద ఇప్పటికైనా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలా. రామ్కి యాజమాన్యం బరి తెగించి చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఈ చర్యల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ తీవ్రంగా దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది, డిమాండ్ చేస్తూ ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం.